నమస్కారం, వందనం, హదాబర్సే. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అంటే చైత్రమాసం మొదటి దినం. ఒక్కొక్క మతములో వాళ్ళు కొత్త సంవత్సరం ఏర్పరచుకుంటారు. ఒక మతానికి తేడా ఉండడానికి. అలాగా అత్యధిక హిందువులు ఉన్న మన భారతదేశంలో ఉగాది అనేది అందరూ చేసుకుంటారనేదే నా ఉద్దేశం. నిన్ననే మా మిత్రులకందరికీ మా ఇంట్లో కాచిన మామిడికాయలు కొన్ని ఇచ్చాను ఉగాది పచ్చడి చేయడానికి. అంటే ఈ కొత్త సంవత్సరము ఒకే రుచితో కాకుండా షడ్ రుచులు అన్నీ కలిపి దానిని స్వీకరిస్తే మన లైఫ్ కూడా ఈ సంవత్సరం అన్ని రుచులతో, దాని ఏమంటారు, మసాలా లైఫ్ గొప్పగా ఉంటుంది. అంటే కేవలం సంతోషంగా ఉంటే వాడికి సంతోషం విలువ తెలియదు. ఎప్పుడు ఏడ్చుకుంటే వాడికి ఏడుపు విలువ తెలియదు. అలాగా ఏది ఎక్కువ కాకుండా ఏది తక్కువ కాకుండా, చాలామంది స్వీట్స్ తిన్న వెంటనే కొంచెం మిక్చర్ తింటారు. ఇలా అన్ని రుచులు కాంబినేషన్లో ఉండేలాగా చేదు, పులుపు, తీపి, వగరు, ఇంకా నాకు మైండ్కి రావట్లే, ఇట్లా 6 రుచులు చేసి దాన్ని అందరికీ ప్రేమతో పంచిపెట్టి పాయసము ఇలా జరుపుకుంటారు. చాలా సందడిగా ప్రేమతో ఆహ్వానిస్తూ మమ్మల్ని కూడా, సార్ ఈరోజు సేమియా చేస్తున్నాను, పచ్చడి కావాలి సార్, నాకు ఒక మంచి, మీ ఇంట్లో మామిడికాయలు ఉన్నాయి కదా, మనం మామిడికాయలు కోసుకుందాము అంటే ఆ మామిడికాయలు, తర్వాత వేప పువ్వు కావాలా సార్ అన్నారు. ఇంకా దానిపై ఇప్పుడు కోసి ఇవ్వాలి అని ముసలి వాళ్ళు. సో ఇలాగా మనం అందరము మత సామరస్యంతో ఒకటిగా ఉంటూ ముందుకు వెళ్ళాలి. పరమతము మనకు అర్థం కాదు. ఇప్పుడు నాకు తెలుగు వచ్చు, ఎందుకంటే తెలుగు అమ్మ నాన్నలకు పుట్టాం కాబట్టి. నాకు ఇంగ్లీష్ వచ్చు, ఎందుకంటే ఇంగ్లీష్ మీడియంలో నేను చదివినాను కాబట్టి. తర్వాత నేను తమిళనాడులో చాలా సంవత్సరాలు ఉన్నాను, 10 సంవత్సరాలకు పైన ఉన్నాను. తమిళ్ కూడా వచ్చు. బెంగళూరులో కొన్ని రోజులు పనిచేసినాను. ఓకే, కొంచెం బాగా అర్థమవుతుంది నాకు, మాట్లాడేదానికి కొంచెం కష్టంగా మాట్లాడగలుగుతా. ఇలాగా చాలా పలు లాంగ్వేజెస్ నాకు వచ్చు. ఇప్పుడు నేను పోయేసి కొత్త లాంగ్వేజ్, చైనీస్ లాంగ్వేజ్ ఉంది. చైనీస్ లాంగ్వేజ్ నాకు ఎట్లా అర్థమవుతుంది? అర్థం కానప్పుడు మనము దాన్ని ఎక్కువగా తప్పు పడకూడదు అని నా ఉద్దేశం. ఎందుకంటే ఇక్కడ మతాలను క్రియేట్ చేసిండేదే సైతాన్గాడు. ఏకత్వము కలిగిన మనుషులని నువ్వు, నేను, ఇంకొకడు అందరూ ఒకటే అనే కాన్సెప్టే లేకుండా ప్రతి ఒక్క మతము నా మతమే గొప్పదని చెప్పుకుంటూ ఇతరులను చంపడానికి ప్రయత్నం చేసుకుంటున్నారు. అయితే ఇది ఉగాదికి సంబంధం లేకుండా ఒక చిన్న వ్యక్తి, పగడాల ప్రవీణ్, ఆయన ఎవరో కూడా నేను వినలే. ఇప్పుడు కొత్తగా మరి ఒక విప్లవం స్టార్ట్ అవుతుంది. ఏం విప్లవము? క్రైస్తవులను చంపేస్తున్నారు అని విప్లవం స్టార్ట్ అయ్యి క్రైస్తవులంతా ఏకంగా కూడి గవర్నమెంట్ మీద ప్రెజర్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. మతపరంగా పోయేవి ఏవే కానీ నేను సమర్థించను. అదేవిధంగా మత సామరస్యాన్ని ఏ విధంగా కొల్లగొట్టేటివైనా కానీ నేను స్వాగతించను. అంతకు తన సొంత భార్య, పగడాల ప్రవీణ్ సొంత భార్య ఏమన్నారంటే, ప్రవీణ్ గారు శాంతి భద్రతలకు చాలా విలువ ఇచ్చినారు, శాంతిని చేకూర్చడానికే ఆయన పాటుపడ్డాడు. ఇక్కడ మేము రివెంజ్ తీసుకోవడానికి రాలే, ఆయన పాటించినది దేవుని మాటలు, యేసయ్య అంటే దేవుని కుమారుడైన యేసయ్య నోట వచ్చిన మాటలను ఆయన వెంబడించినారు. మీకు ఇష్టమైతే మీరు వెంబడించండి. నేనైతే ఆయన ప్రవీణ్ భార్య అంటారు, నేనైతే మా భర్త చూపించిన మార్గమే నేను చూపిస్తాను, అహింసావాదానికి నేను ఓటేస్తాను అని. అంటే ఇప్పుడు ఎవరు వాళ్ళ భర్తను చంపితే మామూలుగా ఇప్పుడు నా స్పౌస్ని ఎవరైనా చంపితే
నేను మనిషినో కాదో అని మర్చిపోయే స్థితి కూడా నాకు రావచ్చు. కానీ అలాంటి దాంట్లో కూడా తను బాధను దిగమింగుకొని తన యొక్క సహచారి అక్కడ ఉండదని తెలిసి కూడా తన సహోదరుడు అక్కడ ఉన్నాడు, తన జీవిత భాగస్వాముడు అక్కడ ఉన్నాడు, ఇంతవరకు తనకు ఆదరణ ఇచ్చిన మరి తను కాపాడినవాడు ఇంకా ఉండడు అని చెప్పేసి తెలిసినా కానీ ఆమె నోట్లో ఆ మాట రావడం హర్షదీయం. అయితే గుంటనక్కల్లాగా ఎప్పుడు అవకాశం వస్తుందా, ఏ చావు మీద మనం క్యాపిటలైజ్ చేసుకుందామా, ఎక్కడ మనము పాపులారిటీని తెచ్చుకుందామా, పెంచుకుందామా? అసలు దేవునికి ఇష్టము లేనిదే నీ సొంత పాపులారిటీ, నీకు సొంతంగా ఆరాధన, నీకు సొంతంగా నీ యొక్క ఇది ఉండడం ఆయనకి ఇష్టంలే. ఎందుకంటే ఆయనేమి సుత్తులకు తర్వాత దీనికి మొహం వాసిపోయినాడు ఏం కాదు, అక్కడ నిరంతరం స్తుతింపబడుతూనే ఉన్నాడు. ఇదంతా ఆయనకు పెద్ద విషయమే కాదు. ఇప్పుడు ఆయనకు పెద్ద విషయం ఏంటంటే అందరూ తన కుమారులు కుమార్తెలే, కానీ దారి తప్పి ఈ ఆత్మ విషయమైన సంగతులను తెలియక ఆత్మీయ గుడ్డితనముతో, ఆత్మీయ చెవిటితనముతో వాళ్ళు ధనము వైపు, కుటుంబము వైపు, సృష్టి వైపు పోతూ సృష్టికర్తను మరిచి తిరుగుతున్నారు. అది సృష్టికర్తకు కొంచెము నేను తయారు చేసుకున్న వాళ్ళకి అవన్నీ నేను ఎందుకు ఇస్తున్నానంటే వాళ్ళు నన్ను తిరిగి ప్రేమిస్తారని. కానీ వాళ్ళు నన్ను తిరిగి ప్రేమించకుండా ఆ సృష్టినే ప్రేమిస్తున్నారు. ఆ సృష్టిలో కూడా నన్ను చూసుకొనే వాళ్ళు ముందుకు సాగగలుగుతున్నారు. ఎందుకంటే గుడ్డితనం ఉంది కాబట్టి. వాళ్ళు ఫీల్ అయితేనే కానీ వాళ్ళు దాన్ని టచ్ చేయాలంటున్నారు, నన్ను టచ్ చేయాలనుకుంటున్నారు. దాన్ని ఒక చెట్టును పట్టుకోవడం, లేకపోతే వాళ్ళ పిల్లలు పట్టుకోనో, లేకపోతే మనవరాలు పట్టుకోనో, అబ్బా దీంట్లో దేవుడు ఉన్నాడు, ఈమెలో దేవుడు ఉన్నాడు, తల్లిదండ్రులు పట్టుకొని వీళ్ళలో దేవుడు ఉన్నాడు అని చెప్పేసి చూడలేని వాటిని. ఎందుకంటే దేవుడు ఆత్మరూపుడు, ఆయనను మనము చూడలేము కాబట్టి ఇప్పుడు మనము సృష్టిలో వెతుక్కుంటూ ఉంటున్నాము. కానీ ఆయన అంటున్నాడు, అరే బాబు, ఇప్పుడు కొత్త జనరేషన్ వచ్చింది, ఈ కొత్త జనరేషన్లో నేను మిమ్మల్ని కోపడినాను, మీరు తప్పు చేసినారని, అందుకని మీ నుంచి దూరంగా వెళ్ళిపోయినాను. ఇప్పుడు నేనే మిమ్మల్ని ప్రేమించి మీ దగ్గరకు వచ్చి మీ ఆత్మలో నేను నివాసం చేసుకోవాలనుకుంటున్నాను. దాన్ని మిమ్మల్ని ఇక్కడ భూమి మీద నడిపించి మళ్ళీ నా ఆత్మలోకి మీరు అక్కడికి వచ్చేస్తారు. మనమంతా అక్కడ మొదటిగా సృష్టింపబడినప్పుడు ఏ విధంగా అందరం ఒకచోట ఒకలాగా ఉన్నామో అలాగ వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. ఒక ఆత్మ కూడా నష్టపోవడానికి వీలు లేదు అని ఆయన చెప్పిన సంగతులను పక్కన పెట్టి ధనము వైపుకి, ఇంతకుముందు చెప్పినట్టుగా కుటుంబం వైపుకి ఇలా మనం వెళ్తూ ఉంటే అది దేనికి సంకేతం అని నేను అడుగుతున్నా. ఇప్పుడు పగడాల ప్రవీణ్కి అన్యాయం జరిగింది, చనిపోయినాడు. కానీ యేసయ్య చెప్పిన దేవుని మాటల ప్రకారము ఎవరైనా దేవుని నిమిత్తం హింసింపబడి చెడ్డ మాటల వాళ్ళ గురించి పలికినప్పుడు మీరు ఏమన్నాడు? సంతోషించుడి, ఆనందించుడి, నేనైతే పరవశించుడి. మాకు ఈ విధంగానే కుటుంబంలో ఒక ఆత్మహత్య జరిగినప్పుడు మమ్మల్ని మా దగ్గర కొన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నాయని చెప్పేసి మేము పెద్ద కుటుంబానికి బంధువులమని చెప్పేసి మమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టి మమ్మల్ని మా యొక్క పేషెన్స్ని టెస్ట్ చేసి మా యొక్క బలం ఏందో తెలుసుకోవాలని ప్రయత్నం చేసిన వాళ్ళకి మేము చెప్పిన సమాధానం, మా నాన్నగారు శ్రీ కె రాజరత్నమయ్య గారు చెప్పిన సమాధానం ఒకటే, శాంతి దూత. మా నాన్న కడప పట్టణంలోనే శాంతి సంఘం అని నెలకొల్పాలి అని ఆనాటి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఒక సలహా ఇచ్చినప్పుడు బాబ్రీ మసీద్ దగ్గర జరిగిన గొడవల వలన ఇక్కడ హిందూ ముస్లింలు కొట్లాడుకునే పరిస్థితి ఏర్పడింది. అన్ని మతాల వాళ్ళు కలిపి ఒక పీస్ కాప్స్ కమిటీగా జాయిన్ అయ్యి ఎక్కడైతే జాతీయ స్థాయిలో ఎప్పుడైతే ఇలాగా ఒక విపత్తు జరుగుతుందో అదే సేమ్ గుడ్డెల్లాగా ఇక్కడ వీలు చేయకుండా దాన్ని మనమందరము అన్నదమ్ములాగా కలిసి ఉందాము అని చెప్పేసి ఆయన స్థాపించి ఇలాంటి ఏవే కానీ లేకుండా మతాలకు ఏ చుచ్చు లేకుండా ఉగాది అయితేనేమి, క్రిస్మస్ అయితేనేమి, రంజాన్ అయితేనేమి, ఇలా వీలైనన్ని అన్ని పండుగలు ఇక్కడ 3 మతాలే కాదు, ఇంకా బుద్ధిస్టు, జైన్సు, కొంచెం నాకు నోటికి రాలేదు, అయితే ఈ మతాలన్నీ ఉన్నాయి దాంట్లో. అయితే దీనికి డిస్ట్రిక్ట్ కలెక్టర్, ఎస్పీ గారు కూడా దీంట్లో ఆనరీ మెంబర్స్. ఎందుకంటే వాళ్ళు చేయాల్సిన పని మనము భాగ్యస్వామ్యం చేస్తున్నారు కాబట్టి వాళ్ళు చేతునిచ్చి ముందుకు నడిపిస్తున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే పగడాల ప్రవీణ్ గారికి పర్సనల్గా, స్పిరిచువల్గా ఆయనకి ఏ నష్టం జరగల. ఆయన ఇంకా దేవునికి దగ్గరగా ఉంటాడు, ఆయన ప్రతిఫలము అధికముగా ఉంది. అక్కడ కుటుంబానికి కొంచెము సడన్గా ఇప్పుడు
మా వాళ్ళు ఎవరైనా చనిపోతే నేను దేవుని మాట వేసే నోట్ ఏమంటా అంటే, మీరు వచ్చి నన్ను వెంబడించండి అంటే వాళ్ళు అంటారు, అతను అంటాడు, మా నాన్నగారు చనిపోయారండి, నేను పూర్తి చేస్తానండి అంటే, మృతులను పాతి పెడతారు, నువ్వు నన్ను వెంబడించుంటారు అన్నమాట. ఇది అర్థం కాదు. అరే మృతులను ఎట్లా పాతి పెడతారు అంటే, మృతులను పాతి పెట్టారంటే మా చనిపోయిన వాళ్ళని శారీరకంగా వాళ్ళు చనిపోయినారు. ఇప్పుడు వాళ్ళు ఎవరు పాతి పెట్టాలి పోయి? మృతులు అంటే చచ్చిపోయిన వాళ్ళు ఎట్లా పాతి పెడతారు అంటే, ఆత్మీయంగా మృతులు అంటే ఆత్మ లేదు ఇంకా వాళ్ళలో. అంటే వాళ్ళలో కూడా దేవుని ఆత్మ ఉంది, కానీ విత్తన రూపంలో ఉంది, ఇంకా అది మొలకెత్తి ఫలించే రీతిలో లేదు. సో వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు ఏమనుకుంటారంటే, అయ్యో చనిపోయినది, ఇప్పుడు మా అమ్మగారు ఒక 3 years బ్యాక్ చనిపోయినారు, నేను పోలే బుడిచడానికి, మా వాళ్ళంతా బుడిచినారు. వాళ్ళు ఆత్మీయుల మృతులేమో నాకు తెలియదు, అయిండొచ్చు కూడా. అయితే వాళ్ళకి ఇంకేంటి అంటే, వాళ్ళ అమ్మ చనిపోయింది. ఇప్పుడు మా వాళ్ళకి అందరికీ మా అమ్మ చనిపోయింది. ఇంకా అంతవరకే వాళ్ళు చూడగలుగుతున్నారు, ఎందుకంటే వాళ్ళ ఆత్మీయ కనులు అక్కడి వరకే ఉన్నాయి. ఇంకా అమ్మ లేదు అని ఏడ్చుకుంటూనే ఉన్నారు. ఇంకా నాకు కూడా ఎమోషనల్గా అమ్మ తీపి గుర్తులు జ్ఞాపకం వచ్చినప్పుడు నేను కూడా బాధపడతా, కానీ నేను సంతోషిస్తా ఎక్కువగా, ఎందుకంటే తన కాలం ఇక్కడ అయిపోయింది, క్లియర్గా అర్థమవుతుంది మనకు. సో తను ఆత్మీయంగా అయితే చనిపోలే. శ్రీకృష్ణుడు కూడా అదే చెప్పాడు, ఆత్మ నిరంతరమైనది, ఆత్మ జననం లేనిది, మరణం లేనిది, ఎండకి ఎండనేది, నీటికి నాననేది, గాలికి ఆరనేది, నిప్పుకు కాలనేది, చనిపోయినది, నువ్వు చంపేది మనిషిని కాదు ఆత్మన అనేది మాత్రం అబద్ధం చెప్తాడు. ఆమె అంతగా మనం ఎవరు చంపకూడదు, మనం సూసైడ్ చేసుకోకూడదు, మనంతకు మనము న్యాచురల్గా చావాలా. ఆమె న్యాచురల్గానే చనిపోయినారు, ఆమెను ఏమి ఇబ్బంది పెట్టకుండా ఆమె న్యాచురల్గా చనిపోయినారు. సో ఆమె ఎప్పటికైనా పరలోక రాజ్యంలో చూస్తాననే గ్యారంటీ నాకు ఉంది. ఆమె కాదు, చనిపోయిన వాళ్ళందరూ దేవుని ప్రణాళిక ప్రకారము అందరూ స్వర్గలోకానికి వెళ్ళడం గ్యారంటీ. అయితే అక్కడ ఏంటంటే అక్కడ కూడా మనకు ఒక బ్యాంక్ అకౌంట్ ఉంది. మనము ఆత్మీయ కనులు లేని వాళ్ళకి ఏం కనపడుతుంది అంటే, ఇక్కడ బ్యాంక్ అకౌంట్ కనపడుతుంది, ఇక్కడ జోబులో పర్సులో ఎంత డబ్బులు ఉన్నాయో కనపడుతుంది, మెడలో ఎంత బంగారు ఆభరణాలు ఉన్నాయని, చేతిలో ఏ విధమైన వాచ్ ఉందో ఇవి చూస్తారు మనల్ని మర్యాద ఇచ్చే ముందు. కానీ దేవునికి ఇక్కడ ఉండే నీ యొక్క ఆస్తిపాస్తుల కంటే పరలోకంలో ఉండే ఆ యొక్క ప్రతిఫలము, నీ ఆస్తిపాస్తులు ఆయనకు ముఖ్యం. ఆయన దాన్ని బేస్ చేసుకొని నీకు అక్కడ పొజిషన్ ఇస్తాడు, అక్కడ రెస్పాన్సిబిలిటీస్ ఇస్తాడు. అక్కడ కూడా మళ్ళీ ఇక్కడ జీరో బ్యాలెన్స్, నెగిటివ్ బ్యాలెన్స్తో వచ్చిన వాళ్ళు కష్టపడి వాళ్ళ బ్యాలెన్స్ను ఈక్వల్ చేసుకొని కొంచెం పెంచుకునే దానికి కూడా కూలి పనులు అవన్నీ ఉంటాయి, కష్టమైన పనులు చేయాల్సినట్టు ఉంటాయి, అవన్నీ చేయాల్సి ఉంటుంది. అక్కడ కూడా మళ్ళీ ఉంటుంది. మరి నేనేమంటానంటే, అది ఇక్కడ ఉండే బతికేది 100 years, అక్కడ ఎన్ని సంవత్సరాలు, ఒక 1,00,000 అయినా కావచ్చు, 1,00,000 అయినా కావచ్చు, నిరంతరం అంటే ఇంకా ఎండ్లెస్ అది. అలాంటప్పుడు నువ్వు ఇప్పుడు ఈ జేబులో 100 రూపాయలు ఉంది, ఈ జేబులో ఒక పెద్ద మిలియనీరు నీకు ఒక బ్లాంక్ చెక్ ఇచ్చి ఎంత కావాలంటే అది రాసుకున్నాడు. నువ్వు ఈ 100 రూపాయల గురించి ఆలోచిస్తావా, జేబులో ఉండే 100 రూపాయల గురించి ఆలోచిస్తావా, లేకపోతే పరిగెత్తుకుంటా పోయి బ్యాంకులో దాని మీద ఎంత మ్యాక్సిమం నువ్వు రాసుకుంటావో అంత నువ్వు రాసుకో, దీంట్లో పట్టే అన్ని అక్షరాలు నా దగ్గర బ్యాంక్ అకౌంట్లో ఉన్నాయి, నువ్వు ఎంత రాసుకుంటావు అంటే అది తీసుకొని నువ్వు బ్యాంకులో వేసుకొని దాని గురించి పాటుపడతావా? కొంచెమన్నా బుర్ర ఉంటే. అలాంటిది ఇది వచ్చేసి శరీరం 100 మ్యాక్సిమం, ఇది లిమిట్లెస్. నువ్వు దీనికోసం కష్టపడతావా, దీనికోసం కష్టపడతావా అనేది నీ యొక్క ఆత్మీయ అవగాహన బట్టి ఉంటుంది. నీకు ఒకవేళ నీకు అసలు నేను చనిపోతే నేను ఏమవుతామో అని నీకు తెలియనప్పుడు, ఒకవేళ చనిపోతే నేను ఏమవుతామో అని నీకు ఒక మినిమం కామన్ సెన్స్ లేనప్పుడు, ఇది కామన్ సెన్స్ కాదు, కామన్ సెన్స్ ఇస్ నాట్ కామన్, అందరికీ ఉండదు కామన్ సెన్స్ అనేది కూడా. అయితే నేను చెప్పేది అంటే స్పిరిచువల్ సెన్స్, ఎవరికైతే స్పిరిచువల్ సెన్స్ ఉంటుందో వాళ్ళు ఏమవుతుందంటే, వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళకి తెలుస్తుంది, ఓహో నేను చనిపోయిన తర్వాత ఎందుకు రజనీకాంత్ లాంటి వాడు పరిగెత్తుకుంటూ పోయి హిమాలయాస్కి పోయి ఎందుకు అక్కడ ఒంటరిగా కాలం గడుపుతాడు, ఎందుకు చాలామంది కుటుంబాన్ని వదిలిపెట్టి పోయేసి స్పిరిచువల్గా పోయేసి మెడిటేషన్ చేసుకుంటాం, ప్రజల్లోకి పోయి వాళ్ళ అవసరతలను అంటే వాళ్ళకుండే దయాలు వెళ్ళగొట్టడము, వాళ్ళని స్వస్థపరచడము, ఇవన్నీ ఎందుకు చేస్తారు ధనము ఆపేక్ష లేకుండా? ఎందుకంటే వాళ్ళకి తెలుసు, ఓహో ప్రతిఫలము పొందాలంటే నేను ఏమేమి పనులు చేయాలనేది వాళ్ళకి తెలుసు, కాబట్టి ఆ పనులే వాళ్ళు చేసుకుంటూ పోతారు. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏమంటే, మనము ఒకటి ఏదన్నా ఒక విపత్తు జరిగింది, ఒక
కష్టమైన ఒక కుటుంబానికి ఒక కష్టం వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలా? ఆ కష్టం వచ్చినప్పుడు ఆ కష్టాన్ని మనము ఎటువంటి పరిస్థితుల్లో మనము ఇంకా కష్టం పెరగకుండా చేయాలి. ఇప్పుడు కష్టం వచ్చింది ఎవరికి? ఏ కుటుంబానికి వచ్చింది? ఎవరి కుటుంబానికి వచ్చింది? ఎవరికి రాలే. కష్టం అనేది ఏ కుటుంబానికే కానీ రాలే. మనం వచ్చింది అనుకుంటే ఇంక వచ్చినట్టే ఉంటుంది, కానీ అసలు అక్కడ నష్టం అనేది జరగలే, కష్టం అనేది కాలే. పర్సనల్గా పగడాల గారికి పగడాల ఫ్యాన్స్కి నేను గ్యారంటీ చెప్పేది ఏమంటే, ఆయన ఖచ్చితంగా పరలోకంలో అత్యధిక స్థానాల్లో ఉంటాడు. ఉండకపోతే నేను నా తండ్రిని అడిగి నేను ఉండేట్టుగా నేను చేస్తాను. ఓకే, దాని గురించి మీరు చింతపడకండి. వాళ్ళ కుటుంబం గురించా, దాని బాధ్యతలు కూడా దేవుడు చూసుకుంటాడు. మీరు ఏం దిగులు పడాల్సిన అవసరం లే. క్రైస్తవుల సమాజము యొక్క ఒక ఒక భయం ఏదైతే ఉందో ఆ భయాన్ని మీరు వదిలిపెట్టండి. భారతదేశంలో ఉండే రాజకీయ నాయకులు హిందువులు. మన ప్రధానమంత్రి హిందువు అయినప్పటికీ కానీ, చంద్రబాబు నాయుడు తను హిందువు అయినప్పటికీ కానీ, పవన్ కళ్యాణ్ తను కూడా హిందువు అయిపోయి సనాతన ధర్మం నుంచి ఒక రౌడీ గ్యాంగ్ మూకను ప్రోత్సహిస్తూ ఆ సేన ఈ సేన అని ఏదో తన ఉనికిని తాను చెప్పుకోవడానికి, తన అన్నకంటే గొప్పవాణి అని చెప్పుకొని చూపించుకోవడానికి వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్. నేను ఒక నటుడినే, ఇప్పుడు నటిస్తే పవన్ కళ్యాణ్ కంటే ఎక్కువగా బాగా చేయగలుగుతా. కానీ పవన్ కళ్యాణ్కి వచ్చిన ప్రజాదరణ వాళ్ళ అన్నయ్య వల్ల వచ్చింది. వాళ్ళ అన్నయ్య కంటే గొప్పవాడుగా చూపించుకోవాలని వాడి తాపత్రయం. పవన్ కళ్యాణ్ మత చర్చలు పెట్టడాంట్లో ఒక వ్యక్తి. అతన్ని యాక్చువల్గా అయితే ఈ దేశం నుంచి మనము వెలివేయాలి. అయినప్పటికీ ఒక స్థానంలో కూర్చొని, స్థాయిలో కూర్చొని ప్రతి మనిషిని మనిషిలాగా చూసి, ఆ మనిషి ఈ మనిషికి కొత్త తేడాలు సృష్టించకుండా వాళ్ళని మత సామరస్యంగా చేయగలిగిన స్థాయి కూడా పవన్ కళ్యాణ్లో ఉంది. కాబట్టి నేను పవన్ కళ్యాణ్ చెప్పేది ఏంటంటే, మానుకో, మత ద్వేషాలను రెచ్చగొట్టడం మానుకో. ఎందుకంటే ప్రతి క్రైస్తవుడిలో మేము కూడా ఇక్కడ ఉండే ఏ క్రైస్తవుడు ఉంటారు, కొంతమంది ఒక 1% ఎవరో ఉంటారు డైరెక్ట్గా తెల్లలోకి పుట్టిన వాళ్ళు. కానీ మేమేం తెల్లలోకి పుట్టలే. మా పూర్వీకులంతా ఇక్కడ హిందువులే. అలాగే ముస్లింలు కూడా ఏ 1% 2% వాళ్ళకు ఈ ఆఫ్ఘనిస్తాన్ పర్షియన్ రేస్ జీన్స్ ఉంటాయి. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మ్యాక్సిమం హిందువులే. సో ఒక హిందువు ఇంకొక హిందువుని ఊరికే కలర్, వాడి యొక్క వేషధారణ, వాడి యొక్క అంటే వేషధారణ కాదు, వస్త్రధారణ, వాడి యొక్క చాయిస్ని బట్టి వాడిని మనం ద్వేషించడం అనేది మూర్ఖత్వం. ఇప్పుడు నాకు 10 మంది పిల్లలు ఉన్నారు అనుకోండి. ఒకటికి రెడ్ కలర్ అంటే ఇష్టమో వాడు వేసుకున్నాడు, ఒకటికి సాఫ్రాన్ కలర్ అంటే ఇష్టమో వాడు వేసుకున్నాడు, ఒకటికి వైట్ కలర్ అంటే ఇష్టమో వాడు వేసుకున్నాడు. అలా తరతరాలుగా వాళ్ళ ఫ్యామిలీ వాడికి అదే ఇష్టం కాబట్టి ఇప్పుడు అదే ఆ కలర్ వేసుకొని ఒక గ్రూపులుగా కట్టినారు. ఇప్పుడు ఏంటి, వాళ్ళు కొట్టుకుంటారు. ఇప్పుడు ఎవరికి బాధ అవుతుంది? దీనికి పెద్దగా నాకు భారీగా బాధ అవుతుంది. బాధ కావాలా? ఎందుకంటే వాళ్ళంతా నా పిల్లలు. అలాగే దేవుడు బాధపడుతున్నాడు. వాళ్ళేంటి, ఒక బంగారం మూట, ఒక వజ్రాల మూట, ఒక ఆహారం మూట ఉంది. ఈ ఆహారం మూటలో అందరూ సమానంగా పంచుకోకుండా వాళ్ళు ఒక గ్రూపు ఇంకొక గ్రూపు ఎక్కువ హ్యాపీ ఉగాది అయిపోయిందా? మా మిత్రుడు తుత్తిత్ యశ్వంత్, తుత్తిత్ అంటే ఏంది? అయితే ఒక మనిషికి విభేదాలు కలిగించి వినాశనానికి దారితీసి దేవుని దగ్గరికి మన ఆత్మను పోకుండా తన దగ్గరికి తీసుకుపోవాలని సైతాను ప్రయత్నం చేస్తుంటాడు. అలాగా ఏ విధంగా కానీ మనిషికి భేదం కలిగించి ఎటువంటి గ్రూపునైనా కానీ మనము ప్రోత్సహించకుండా గ్రూప్లెస్గా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు కడపలో కూడా కొన్ని ఉద్రిక్తల మధ్య జరిగినది ఏంటంటే, గత ఈ నెలలో కొంచెం హిందువుల మధ్య
ముస్లింల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దాన్ని ప్రోత్సహిస్తున్నారు కొంతమంది. కొంతమంది మత పిచ్చి వాళ్ళు ఉన్నారు. అంటే అవతల 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 గ్రూప్ అనుకోండి, వాళ్ళు చంపినా నష్టం లేదు అంటున్నారు వాళ్ళు. సరే, ఇలా ఇదంతా ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అంటే, నేను చెప్పాను కదా, ఈ మూటలు ఉన్నాయి రాసులు. ఈ మూట రాసులు అందరికీ సమానంగా పంచాలా. కానీ ఇలాగ అందరికీ సమానంగా పంచకుండా ఒక మిగతా గ్రూపును అణిచివేయాలా అనే ఉద్దేశంతో అవకాల 10 మంది ఉన్నారు. 10 మందిలో 5 మందిని అణిచేస్తే ఈ ఈ యొక్క ధనాన్ని అంతా దీనంతా ఇంకా మిగతా 5 వాళ్ళు పంచుకుంటే ఇంకా ఎక్కువ వస్తుంది అనే దురాశ తప్ప దీంట్లో ఇంకొక ఏం లేదు. ఏ విధంగా మనము గమనిస్తే ఒక దురాశతోటి ఒక గ్రూపు, ఇప్పుడు తెలంగాణ అనేది ఒక స్టేట్ ఫామ్ అయ్యింది. ఫామ్ అయ్యి హైదరాబాద్ను దోచుకొని ఆంధ్రప్రదేశ్ను పేదవాళ్ళని చేసినారు. నేనేమి దానికి ఏం బాధపడ్డంలా. కానీ ఇది జరిగినది. ఇది అక్కడ ఒక గ్రూప్ కట్టి ఒక ఉద్యమం చేసి ప్రాణాలు, ఈ నాయకుని ప్రాణం పోలే కానీ ప్రజల ప్రాణాలు ఎన్నో తీసినాడు అంటే ఈడు తీసినాడు కాదు, ఆ ఉద్యమంలో పోయినాయి. అయితే అవన్నీ వీళ్ళకి అవసరంలే. వాళ్ళకు తెలంగాణ వచ్చింది, వాళ్ళ కుటుంబానికి కొన్ని వేల కోట్లు మిగిలినాయి. ఇంకా అంత చాలు. ఇంకా 10 తరాల వరకు వాళ్ళు ఏం పని చేయకుండా ఊరికి కాలం గడుపుతారు, రాజులాగా బతుకుతారు. ఈ కుయుక్తి కోసము వాడు నిరాహార దీక్ష చేసి కేసీఆర్ ఇలాగ గ్రూపులు కట్టడం అనేది ప్రతి ఒక్కరికి. నేను చెప్పేది ఏమంటే, ఇప్పుడు పగడాల ప్రవీణ్ పోయినాడు, పోతే పోయింది. ఇప్పుడు ఇంకొక 1,00,000 మంది మళ్ళీ పోయి ఉద్యమాలు చేస్తే వీళ్ళల్లో ఇంకొక 10 మంది చనిపోతారే. ఇప్పుడు వీళ్ళ 10 మంది ప్రాణాలకి ఎవరు జవాబుదారి? వీళ్ళు 10 మంది చేస్తున్నారని చెప్పేసి అవతల గ్రూప్ వాళ్ళు భయపడతారు కదా. ఇప్పుడు వారిని ఇంతమంది ఉన్నారు, ఇక్కడ ఇంతమంది వస్తున్నారని అవతల గ్రూప్ వాళ్ళు పోలి వాళ్ళేం చేస్తారని మీరు ప్రొయాక్టివ్గా వీళ్ళని కొంతమంది చంపి వీళ్ళని చంపినారని వాళ్ళని చంపి వాళ్ళ మధ్యలో ఎవరో ఈ రెండింటికి సంబంధం లేని ఏదైతే గ్రూప్స్ ఉన్నాయో, వేరే రిలీజియస్ గ్రూప్స్ ఉన్నాయి, వాళ్ళు కూడా ఆ విధంగా గొడవలకు దిగి ఒకరినొకరు చంపేసుకుంటే మనకు మిగిలేది ఏముంది? ఇప్పుడు దేవుడు ఒక ప్రణాళిక చొప్పున మనకు పంపించినాడు. ఆ ప్రణాళిక తెలుసుకొని దాని ప్రకారం జీవించకుండా మరి మీ ఇష్టం వచ్చినట్లు మీకు నచ్చినట్లు జీవించుకుంటా ఉంటే దేవుడి ప్రణాళిక ప్రకారం నువ్వు జీవించకపోతేవి. నువ్వు కేవలం 100 రూపాయల కోసమే జీవిస్తేవి. 100 రూపాయలు చూసి ధనాపేక్ష అన్నా, ధనమన్నా దేవుడై ఉండాలి. నీకు దేవుడన్నా దేవుడై ఉండాలా. ధనమ్మ దేవుడు అంటే నువ్వు శైతాను మనిషివి. దేవుడు అంటే అందుకే దేవుని మాట ఏమని చెప్పబడిందంటే, నువ్వు ధనమంతా అమ్మి బీదలకి అన్నాడు. నువ్వు శత్రువుని ప్రేమించు. నీకు ఎవరైతే హింసిస్తారో, నీకు ఎవరైతే ప్రాబ్లం క్రియేట్ చేస్తారో వాళ్ళకి మంచి కోసం ప్రార్థన చేయి. కొంతమంది ప్రార్థన చేస్తారు, వాడు పాపం చేసినాడు, వాడు ఖచ్చితంగా వాడు సావాలని ప్రార్థన చేస్తారు. అట్లా లేదు. అట్లా మీరు కల్పించుకుంటున్నారు. మనిషి ఏంటంటే, చిన్నపిల్లలు ఉంటారు కదా, ఇప్పుడు వాడిని ఇట్లా కొడితే వాడు నన్ను ఇట్లా కొట్టాలా, అది చిన్నపిల్లల తత్వం. పెద్దవానిగా నేను ఉన్నప్పుడు నా కొడుకు నన్ను చిన్నప్పుడు గుండెల మీద తన్నప్పుడు ఇక్కడ తనరా అన్నప్పుడు వాడు ఒక మంచి అథ్లెటిక్ బాడీగా తయారై ఇప్పుడు వాడు వాడిని నియంత్రణ చేసుకునే శక్తి వానికి ఒక ఇవి వస్తాయి. వాడు తన్నినాడని మళ్ళీ వానిదంతే. అరే, మీరు ఒక గ్రూప్తో ఫైట్ చేస్తున్నారంటే వాళ్ళు మీ లెవెల్కి ఉన్నారో లేదో చూసుకోండి ముందు. అసలు మీ లెవెల్కి లేని వాళ్ళతో మీకు అనవసరం. ఇప్పుడు హిందూ బ్రదర్స్ చెప్తున్నా, మెజారిటీ ఉన్నారు మీరు. మెజారిటీ ఉన్నప్పుడు ఇప్పుడు మైనారిటీలు ఇక్కడ ఉన్నారు. మనది డెమోక్రటిక్ కంట్రీ. మీరు దేనికోసం ఫైట్ చేయాలా? ఇది డెమోక్రటిక్ కంట్రీగా వద్దు, ఇక్కడ మొనార్కీ ఉండాలా అని చెప్పేసి ఒక రాజును తయారు చేద్దాం, నియంత్రణ తయారు చేద్దాం. ఎప్పుడైనా కానీ డెమోక్రసీ లేకుండా నియంత్రణలాగానే వ్యవహరిస్తున్నారు కదా. అదే చేసేస్తే పోలా. డెమోక్రసీ అని మనం గొప్పలు చెప్పుకుంటా ప్రపంచానికి. ఇప్పుడు మీరేమో క్రిస్టియన్స్ని కొట్టి చంపేస్తుంది, ముస్లిమ్సో మరి ఎవరో మనకు తెలియదు, చంపినారు. ఇప్పుడు మరి వాడు డౌట్ వచ్చి వాడు మన 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 సొంత హిందూ బ్రదర్స్ అయితేనేమి, ముస్లిం బ్రదర్స్ అయితేనేమి, క్రిస్టియన్ బ్రదర్స్ ఏమో ఇక్కడ ఇండియాలో ఉండేవాళ్ళు వేరే దేశాల్లో వర్క్ చేస్తున్నారు. వాళ్ళని అక్కడి నుంచి ఉద్యోగాలన్నీ తీసి పంపించేసి మనకున్న ప్రాజెక్ట్స్ అన్ని తీసేస్తే ఏం చేస్తామో మనం అందరం మళ్ళీ వ్యవసాయం చేసుకోవాల్సింది. చేద్దాం, నాకేం, అది మంచిదే. కానీ మీ కొడుకులు కూడా మీ కూతుళ్ళు కూడా వేరే దేశాల్లో ఉన్నారు. మీరు వేరే ఒక గ్రూపుని కొడితే ఇప్పుడు ఎందుకు చెప్తారంటే, ఇందిరాగాంధీ చనిపోయింది. ఇందిరాగాంధీ మామూలుగా చనిపోలే, ఆమెను సిక్కులు కాల్ చేసినారు. ఇక్కడ కడపలో వీళ్ళ కోపం వచ్చింది. ఎవరి మీద చూపించాల కోపము? ఒక హెచ్పి గ్యాస్, ఇండియన్ గ్యాస్ వాళ్ళు రన్ చేస్తున్నాడు అక్కడ పాత మార్కెట్ దగ్గర.
అతను సిక్కు పాపం మంచివాడు, చాలా మంచివాడు. వాడిని పోయి తుక్కు రేపినారు. ఇట్లుంటుంది సెన్స్లెస్ మత పిచ్చి అనేది ఇట్లుంటుంది. అందుకని నేను చెప్పేది ఏమంటే మత సామరస్యాన్ని కాపాడండి. ఈ ఉగాది రోజున కొత్త ఆశలతో కొత్త ఆశయాలతో వస్తూ అందరము నేనే బాగుండాలి నేనే బాగుండాలి అనుకోకుండా అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి అనే కాన్సెప్ట్తో ముందుకు పోతే ఇంకా కొన్ని రోజులు ఇక్కడ ఈ మనకు వెకేషన్ ఏదైతే భూమిలో ఈ యొక్క లైఫ్ ఉందో ఇది ఒక వెకేషన్. దేవుడు మనం అక్కడ కష్టపడిన దానికి ఏదో పోయి ఎంజాయ్ చేసి రాపురా అన్నాడు. అది చేయకుండా నువ్వు వాని కాళ్ళు లాగి వీని కాళ్ళు లాగి వాడిని తట్టి వాటితో తన్నులు తిని అవసరం అంటున్నా. నేనున్న చిన్నపిల్లోడు ఇందాక యశ్వంత్ కదా నీ పేరు, యశ్వంత్ వచ్చినాడు. వాడు బాగా మర్యాదగా హ్యాపీగా ఉన్నాడు. మేము ఇద్దరం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. అయితే చిన్నప్పటి నుంచి ఎత్తుకొని కూడా తిరిగినా కొన్నిసార్లు. అయితే వాడిని నేను ఇట్లా కొడితే వాడు నన్ను కొడితే అది ఎవరికి అవమానం? నువ్వు యుద్ధం చేసేటప్పుడు నీ సమస్థాయి ఉందో చూసుకో. సమస్థాయి నేనైతే నా సమస్థాయి ఉండేవాడు ఈ భూమి మీద లేడని నేను అనుకుంటాను. ఒక స్పిరిచువల్ హైనెస్ అయితేనేమి, ఒక మెచ్యూరిటీ అయితేనేమి, అంటే ప్రతి ఒడికి వాడే హీరో ఉంటాడు. అలాగే నేను కూడా నాకు హీరో. అయితే నేను ఎవరితో కానీ నేను వైరం పెట్టుకోగలను. బహుశా నేను చెప్పే మాటలు కొంతమందికి ఇబ్బంది కలిగించవచ్చు. ఐ డోంట్ కేర్. ఎందుకంటే నేను చనిపోయినా కానీ నేను ఎక్కడికి వెళ్తానో నాకు తెలుసు. నేను చనిపోతే బాధపడిన వాడు ఉన్నాడు, సంతోషపడిన వాడు ఉన్నాడు. నేను అందరి బంధువుని, నాకు ఒక శత్రువు అనేవాడు ఉన్నాడు. నేను దేనికోసం ఫైట్ చేస్తున్నా? యూనిటీ కోసం ఫైట్ చేస్తున్నా. అది రాదు. ఎందుకంటే నేను ఫైట్ చేసేది ఇక్కడ యూనిటీతో ఫైట్ చేస్తున్నప్పుడు నాకు ఎదురు ఎవరు అంటే మా చిన్నన్నయ్య లూసిఫర్, సైతాన్ గాడు. మా పెద్దన్నయ్య యెషువా అంటారు, యేసయ్య అంటారు కొంతమంది. ఆయన ప్రధాన దూత, ఆయన మిఖాయేల్ గారు. ఆయన కుడిపాష ముందు కూర్చొని యేసయ్య రూపంలో ఇక్కడికి వచ్చి మళ్ళీ అక్కడికి వెళ్ళి అక్కడే కూర్చున్నాడు. ఇప్పుడు ఆయన పెద్దన్నయ్య ఏం చెప్తున్నాడంటే దేవుడి మాట ఇది అండి అని చెప్పినాడు మనకి. దాన్ని నేను ఫాలో అవుతున్నా కాబట్టి నేను ఇవన్నీ చెప్పగలుగుతున్నా. నాకు ఏ అవసరం ఉన్నా కానీ ఆ దేవుడు నాకు తీరుస్తున్నాడు. నేను పని చేయక ఇంచుమించు 12 సంవత్సరాలు అవుతుంది. అంటే గాడిదలాగా పని చేయకుండా. సింహం కూడా వేటాడుతుంది, అలా నేను కూడా వేటాడతా. కానీ గాడిదలాగా పని చేయను, కుక్కలాగా కాపలాగా అయ్యను, పందిలాగా తినను, పందిలాగా పిల్లలు కల్లా ఈ కుటుంబము, ఈ ఫుడ్డు, అంటే ఈ శరీర అవసరాలు, మానసిక అవసరాలు ఏముంటాయి బా అంటే ఎమోషనల్ నీడ్స్ ఏముంటాయంటే అందరూ మనవాడు అనుకోవాలి. అందరూ నన్ను గొప్పవాడని చెప్పాలా. వీటి కోసమే కదా మన యుద్ధాలన్నీ జరిగేది. ఇంట్లో గొడవలు జరిగేది వీటి కోసం. అంటే నేను గొప్ప అని. ఎవరికి గొప్ప కాదు. ఇంతలో కనపడి అంతలో మాయపోయిపోయి నీటి గుడుగా వంటి వారం. ఈరోజు పడుకుంటే రేపు లేస్తామో లేదో మనకు తెలియదు. ఈరోజు ఇక్కడ నేను వాక్యం చెప్తున్నా, ఎవడన్నా వచ్చి చంపుతాడో కూడా మనకు తెలియదు. బయటికి వెళ్తున్నాము, కాలు జారి పడుతున్నాం. నిన్నైతే కూడా మామూలు నడుచుకుంటూ పోతున్నాడు. కరెక్ట్గా స్కూటర్ వస్తుంది, ఆడ జారి కింద పడినాడు. వాడు కరెక్ట్గా స్కూటర్ రోడ్డు బ్రేక్ వేస్తాడు. లేకపోతే అని అంటే మన అది అంత అన్ఎక్స్పెక్టెడ్గా బెంగళూరులో మా పనేమ ఏందో క్లీన్ చేస్తూ అక్కడ ఉండేది ఇది మ్యాట్ తీసేసింది. మ్యాట్ తీసి అది ఎత్తులో ఉంది. కాలు పెడితేనే జారి పడ్డా. యాక్చువల్గా నా దేవుడు ఇచ్చిన ఆ దేవుని బట్టి నాకేం కాలే, కానీ ఇంకొకటి అయితే నడ్డి విరిగిండేది. సో ఇలాగా మనది 2023లో కారు కొన్నా. ఎందుకు కొన్నానో తెలీదు, కొనేసినాను. కారు అయితే అవసరం ఉంది. ఎందుకంటే ఎక్కడికో పోయినప్పుడు ఈ ఎండకు అమెరికాలో ఉండొచ్చి ఈ ఎండకు అసలు తట్టుకోలేకపోతున్నాం అనమాట. ఇన్నోవా అనింది మా నాన్నగారిది. అది వాడుతూ ఉంటే నేను తర్వాత సడన్గా అది పాడైపోయింది. అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా పాడైపోయిన తర్వాత ఇంక నేను టెంపరీగా జూమ్ కార్లో ఒక 6 months ఒక ఆటోమేటిక్ కార్ తీసుకున్నా. తర్వాత ఇంకా వాళ్ళు అది ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఎండాకాలంలో ఒక పల్లెకి పోతే అక్కడ వేరే వాళ్ళ ఇంటి పడుకున్నాం. మనం ఎక్కడ పోయినా కానీ మనలో ఉన్న దేవుని చూసి, మనలో ఉండే ఆ దైవత్వం చూసి, వాళ్ళ ఇంట్లో జరిగే మంచి పనులు చూసి వాళ్ళందరూ మాకు గౌరవిస్తారు. అప్పుడు అనిపించింది, అరే మనమే ఒక కారులో ఉంటే మన కారులో మనం వెళ్ళొచ్చు కదా. అంటే
దేవుడు అంటున్నాడు, ఒరే నువ్వు కారు కాదు అడగాల్సింది, నువ్వు అడిగితే హెలికాప్టర్ అడుగు, లేకపోతే క్యారవాన్ కలుగు, నీ స్వార్థం కోసం నువ్వు ఆలోచించినప్పుడు నేను ఇస్తాను అంటున్నాడు. ఉండు నాన్న, నువ్వు నీ ప్రేమ ఎక్కువరా, నీ ప్రేమ ఎక్కువ నాన్న, నువ్వు తీసుకుంటా అంటే మొదటి హెలికాప్టర్ నువ్వే కోరాలి కడపలో. క్యారవాన్, మొదటి క్యారవాన్ నీకే కదా. భరత్ పాస్టర్తో చెప్పినాను పొద్దుటూరు అతనితో, అన్న మీరు కొంటారు క్యారవాన్, నేను కొనమంటారు ఫస్ట్. ఇది రెంట్కి పంపిస్తే రోజుకి 50,000 పైన వస్తుందన్న క్యారవాన్. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ తెచ్చుకోవచ్చు, ఆ వారాహి వెహికల్ ఏం చేస్తున్నాడు ఇప్పుడు, షెడ్లో పడింది ఊరికే. ఈరా అంటే కూడా ఇస్తాడు, ప్రాబ్లంలే, ఇయ్యడు, కొనుక్కుంటే ఇస్తాడులే కానీ అవసరంలే ఆయనకి. సో అలాగా సెకండ్ హ్యాండ్ ఏదైనా కొనుక్కోవచ్చు, కానీ సెకండ్ హ్యాండ్ వద్దంటున్నాడు. అంటే ఇది ఏంటంటే, నేను చాలామందికి క్రైస్తవులకు మీకు చెప్పేది ఏంటంటే, క్రైస్తవులు అంటే దేవుని కుమారుడన్న యేసయ్య, దేవుని కుడిపార్శ్వమున కూర్చున్న మిఖాయేలు దేవుని మాట చెప్పడానికి మన దగ్గరికి ఇక్కడికి వచ్చి, దేవుని కుమారునిగా వచ్చి మనకు చెప్పిన ఆత్మీయ రహస్యాలు, ఈ భూమి మీద ఎలాగ బ్రతకాలో శాంతిగా, సహనముతో, ప్రేమతో, క్షమిస్తూ, పొరుగువారిని ప్రేమిస్తూ, శత్రువుని ప్రేమిస్తూ, వీళ్ళందరికంటే దేవుని ఎక్కువ ప్రేమిస్తూ, ఎక్కడే కానీ ఎవడన్నా కుడి చెప్ప మీద కొడితే ఎడం చెంప చూపించడము, కరుణతోటి వాళ్ళని ప్రేమించి వాళ్ళకు దేవుని ప్రేమ తెలియచేయడానికి మనల్ని బాధ్యతగా పెట్టాడు. ఇది చేసేవాడే క్రైస్తవుడు. ఊరికి పేర్లు మార్చుకొని సంగడిబుద్ధ కోసం పోయినాడు క్రైస్తవుడు కాదు. ఉద్యోగాల కోసం పోయినాడు క్రైస్తవుడు కాదు. వాడు అనుకుంటున్నారు పౌలుని వెంబడించే వాళ్ళు క్రైస్తవులు కాదు. పౌలుని వెంబడించే వాళ్ళైనా, యోహాను సువార్తను పాటించే వాళ్ళైనా, వాళ్ళకి ఏంటంటే ఏసే దేవుడు, ఏసు నా సొంత రక్షకుడు, విశ్వాసంతో నేను పోతున్నాను అనే వాళ్ళు వేరే, వాళ్ళు క్రైస్తవులని వాళ్ళు అనుకుంటున్నారు. నేను మొన్న ఒక చెప్పిన, వాడు బేసిక్గా వాడు గే, కానీ వాడు మొగాడని వాడు అనుకుంటున్నాడు. పెళ్లి చేస్తే ఆ పెళ్లి పెట్టగలుగుతుంది. అలాగే వీళ్ళు కూడా, మేము కూడా క్రైస్తవులు అని వాళ్ళు అనుకుంటారు. క్రైస్తవులు అంటే క్రీస్తు చెప్పిన బోధలు తూచా తప్పకుండా పాటిస్తూ దేవుని కుమారులుగా మారడమే, దేవుని కుమార్తెలుగా మారడమే క్రైస్తవులు. దానికి డెఫినేషన్కి ప్రపంచంలో ఉండే 100% క్రైస్తవులలో 1 or 2% మాత్రమే నిజమైన క్రైస్తవులు ఉంటారు. మిగతా వాళ్ళంతా బానిసలు, సేవకులు, డబ్బు కోసము ఏమంటారు, డబ్బు కోసము ధనము వైపు వెళ్తూ దేవుని పేరు చెప్పుకొని ధనార్జన చేసే పనికిమాలలో చాలామంది క్రైస్తవులు. వాళ్ళని పక్కన పెట్టి టీచింగ్స్, ఇప్పుడు బుద్ధ టీచింగ్స్ ఉన్నాయి. బుద్ధ టీచింగ్స్ ఫాలో కావడంలో ఏమైనా ప్రాబ్లం ఉందా? నాన్ వైలెన్స్ గురించి ఆయన చెప్పినాడు. ఇప్పుడు నేను ఒక బుద్ధ టీచింగ్స్ ఫాలో అవుతారంటే గుడ్, దాన్ని ఎవరు వ్యతిరేకించరు కదా. యాక్చువల్గా జీసస్ క్రైస్ట్ ఫాలో అయ్యే 50% ఏవైతే ఉన్నాయో అవి బుద్ధ టీచింగ్స్ నుంచి తీసుకోబడినటివే. అంటే దేవుని మాట ఎవరి నోట్ల నుంచి వచ్చినా కానీ అది ఒకటే ఉంటుంది. ఎందుకంటే అందరికీ దేవుడు ఆ దేవుడే, ఆ పరమాత్ముడే, ఆ సృష్టించిన ఆ సృష్టికర్త. అలాంటప్పుడు మన ఆత్మ పోయి ఆ పరమాత్మలో కలవాలా, మనం పోయి ఆయనలో కలవాలా, నాశనం కాకుండా, వినాశనానికి పోకుండా. దానికోసమని జరిగిన ప్రయత్నమే, దానికోసము దేవుని కుడిపార్శ్వమున కూర్చున్న రక్షణ శాఖకు అధిపతిగా ఉన్న మిఖాయేలు యేసు ప్రభుగా మనకు పంపబడి, యేసు అనే పేరు లేదు, యెషువాగా మనకు పంపబడి, యెషువా అంటే హీబ్రూ భాషలో రక్షణ. అదేవిధంగా అరామెక్ భాషలో కూడా రక్షకుడు. అక్కడ రక్షకుడే ఇక్కడికి వచ్చి ఇక్కడ పంపబడి మనకు చెప్పినవి పాటిస్తే ఇక్కడ మనము హ్యాపీగా బతకడానికి, భూమి మీద బతకడానికి వీలవుతుంది. లేదు ఇంకోటి చేసుకుంటాము, తన్నులు తింటాము, తన్నించుకుంటామంటే అది మీ ఇష్టం, దానికి ఎవరేం చేస్తారు, ఎవరేం చేయలేదు. సో ఈరోజు ఉగాది దినమున అందరికీ నేను చెప్పేది ఏమంటే, సంతోషంగా ఉండండి, సామరస్యంగా ఉండండి. గొడవలు తెచ్చుకొని పోతారంటే పోండి. ఇప్పుడు ఒకడు అంటాడు ఇది సంపాలా అని, ఫస్ట్ వాడే చేస్తారు అందరికంటే. ఎందుకు అంటే వీడు కాకపోతే వాళ్ళ పిల్లల్లో వాళ్ళ తల్లిదండ్రులు చేస్తారు. మనము దేవుని క్రియేషన్, అవతల క్రియేషన్ అది తెలియక ఇప్పుడు రక్త కణాలలో మన కణాలనే మనల్ని చంపేస్తుందంటే అది ఎయిడ్స్. అంటే వీడు తొందరగా చచ్చిపోతాడని అర్థం. అలాంటి రోగం ఏదైనా ఉందేమో చూసుకోండి. మానసిక రోగం అనమాట ఇది. మన వాడినే, మన తమ్ముడినే, మన అన్ననే, మన చెల్లెల్ని, మన అక్కనే
వాడు వేరే రంగు ఉన్నాడు, వాడు వేరేగా ఆలోచిస్తున్నాడని వాడిని చంపేస్తే ఇంకా దానికి అసలు నువ్వు పుట్టుకనే వేస్ట్ అసలు. ఇప్పుడు కాదు, దేవుని దగ్గర పోయినాక ఉంటుంది నీ కథ. సో ఇదన్నీ జాగ్రత్తగా మీరు మనసులో పెట్టుకొని ఆధ్యాత్మికంగా మీరు ఎదగండి. దేవుని అడగండి, చెప్తాడు ఏం చేయాలన్నా, నన్ను ఎందుకు ఈ భూమి మీద పంపించినా అని దాని గురించి ఆలోచించండి. ఎల్లకాలం పొద్దున్న లేచించే నీ అప్పు, నీ ధనము, నీ సంపాదన ఇది కాదు. ఆలోచించి ముందుకు పోతే దేవుడు అందరినీ మనకిచ్చిన బాధ్యత మనం చేస్తే తను హ్యాపీగా ఫీల్ అవుతాడు. మనం ఏమి వీఆర్ నాట్ పారాసైట్స్. దేవుడు మనలో నివసిస్తూ నేను నడిపిస్తారా అంటున్నాడు. ఇంతకుముందు మనం చేసిన తప్పుకి మనం దూరం పెట్టినాడు. ఇప్పుడు మళ్ళీ రే బాబు నేను ప్రేమిస్తున్నాను రా అనే సువార్తని మనకు చెప్పమంటున్నాడు. ఈ సువార్త అనుకోకుండా చాలామంది క్రైస్తవులు దండోరా కొట్టడమే సువార్త, ఎవడినో అడ్వర్టైజ్ చేయడమే ఇది సువార్త అనుకొని పాపం వాళ్ళు తెలియక చేస్తున్నారు. సో ఇప్పుడు వాళ్ళకు కూడా చెప్తున్నాను, మళ్ళీ మీరు యేసయ్య చెప్పిన బోధలను సినాప్టికల్ గాస్పల్స్లో ఏకరీతిగా ఉంటాయి, ఒకసారి చదవండి. అవి అర్థం కాదంటే మీరు ఇక్కడ ఈయన పుట్టారు కాబట్టి మీరు బుద్ధిస్టుగా కాండి. నాన్ వైలెన్స్ గురించి చదవండి, ప్రాణహాని చేయకండి. తర్వాత మీరు చెప్పేవి వాటి వలన ఏ విధమైన మతపూరితమైన ద్వేషాన్ని రెచ్చగొట్టే విధంగా ఉండకుండా చూసుకోండి. ఇది కడప పీస్ కాప్స్ కమిటీ తరఫున పద్మాకర్ ఐజాక్ అని నేను మీకు అందరికీ చెప్పేది ఇదే. సంతోషంగా ఉండండి, ఎంజాయ్ చేయండి, డ్యాన్స్ చేయండి, పరవశించండి, ఒకరినొకరిని ప్రేమించుకోండి. అంతేగాని ఒకరినొకరు చంపుకుంటారంటే నాకేంటి ప్రాబ్లం, చెప్పడానికి చెప్పాను. తర్వాత ఆలోచన చేయండి. మీకు కూడా ప్రతి ఎదవకు కూడా ప్రతి వాడికి కూడా అంతో ఎంతో సొంతంగా ఆలోచనే కెపాసిటీ ఉంటుంది. ఏం చెప్పినట్టు రా వీడని మీరు ఆలోచన చేయండి. దేవుడు ఎందుకు పంపించినాడు అది తెలుసుకోండి ముందు. అది తెలియకుండా నువ్వు నిరంతరంగా ఉండే ఆత్మ గురించి నువ్వు తెలుసుకోకుండా, ఇక్కడ శరీరం గురించి తెలుసుకుంటా, నీ అహాన్ని పెంచుకుంటా. అసలు అహమే వద్దురా బాబు, అహం లేకుండానే నేను నిన్ను దీవిస్తానని చెప్పిన దేవుని మాట. అవి నీకు తెలియక నువ్వు అహాన్ని పెంచుకుంటా, అహాంతో ఇంకొకరిని చంపేసుకుంటా, వాడిని పక్కన చంపుకుంటా, నీ సొంత ఫ్యామిలీని చంపుకుంటా ఉంటే ఎవరు బాగుపరుస్తారు? సో ఈ శాంతి సందేశాన్ని మీరు విని మీరు ఇదేం ఫార్వర్డ్ చేసి అని చెప్పాల్సిన అవసరంలా, మీరు వేరే వాళ్ళకి చెప్పండి డైరెక్ట్గా, మీ ఇంట్లో వాళ్ళకి, మీ పక్కింటి వాళ్ళకి. అరే మనమంతా ఒకటే రా, మనమంతా ఒకటే, జగమంతా ఒకటే. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. అన్నీ మంచి మాటలు. క్రైస్తవులు కూడా చెప్తున్నా, వాళ్ళు గుడ్డి వాళ్ళు బానిసలు, ఒక జాతి వాళ్ళు, ఒక మతం వాళ్ళు గుడ్డి వాళ్ళు, ఒక మతం వాళ్ళు బానిసలు. ఇవి మనకు అర్థమైనా కానీ నోరు మూసుకొని ఉండండి. నేను కూడా ఇంతకుముందు చెప్పిన, బానిసత్వం నుంచి వచ్చిన ఒక మతం ఉంది, గుడ్డితనంగా ఉన్న మతం ఒకటి ఉంది, మనమంతా కలిసి ఉందామని ఒక 2 సంవత్సరాల ముందు నేను కూడా చెప్పిన. ఒరే దానికి ఇప్పుడు హ్యాండిక్యాప్ ఉంటాయి, యాజ్ పర్ టైం వాళ్ళు తెలుసుకుంటారు. ఇప్పుడు వాళ్ళ అనాథలని వాళ్ళని ఒకరు అనుకున్నాడు అనుకో, వాడి తల్లిదండ్రులు ఉన్నారనుకో, నిజంగానే వాడు ఏదో ఒకరు తెలుసుకుంటాడు. నువ్వు ఫోర్స్ తీసుకెళ్తే వాడైపోతాడు, ఇంకా దూరంగా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు. గివ్ నో ఫోర్స్. ప్రతి దేవుని కుమారునికి, కుమార్తెకు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, క్రీడ్, రిలీజన్, రేస్, వీటికి అతీతంగా వీళ్ళకి ఏంటంటే స్పెషల్ పవర్స్ ఇచ్చారు. నా ద్వారా కొన్ని నాకు తెలిసి ఒక 2000 మందికి పైగా దేవుడు అద్భుతాలు చేసి వాళ్ళ జీవితాలలో మార్పును చేసి వాళ్ళ జీవితాన్ని ఉన్నత స్థాయికి, చనిపోయే వాళ్ళు తిరిగి లేచినారు. తర్వాత పలానా రోగం అని లేకుండా అన్ని రోగాలకు నయమయ్యి నన్ను ఒరే బాబు నేను దేవుని కాదనంటే నువ్వేరా దేవుడు అని చెప్పేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇవన్నీ కాదు గొప్ప. నేను చెప్పేది ఏంటంటే నాలాగా కూడా కాదు, ఆ దేవుని ఆత్మ నీలో నివసిస్తే నీకు అసాధ్యమైనది ఏమి లే. దయ్యాలను వెళ్ళగొడతావు, చచ్చిపోవాలను బతికిస్తావు, రోగాలను బాగు చేస్తావు, ఎపిడమిక్ వ్యాధులను బాగు చేస్తావు, రోగాలను బాగు చేస్తావు, దయ్యాలను వెళ్ళగొడతావు, చనిపోయిన వారి సైతం లేపుతావు అని 108 అని మనం రాజశేఖర రెడ్డి పెట్టినట్టుగా మత్తయి 10:8 రోగులను స్వస్థపరిచేదవు, దయ్యములను వెళ్ళగొట్టదవు,
కుష్టి రోగము లాంటి వ్యాధులను, రోగం వేరుంటుంది, వ్యాధి వేరుంటుంది. కుష్ఠరోగులను కూడా శుద్ధిపరుస్తావు, చనిపోయిన వారిని సైతం లేపుతావు అని ఇట్లా ఎస్పెషల్లీ హై పవర్స్ నీకు దేవుడు ఇస్తాడు. వాళ్ళతో మాట్లాడితే ప్రతి ఇంట్లో ఒక ప్రాబ్లం ఉంటుంది. ఆ ప్రాబ్లంకు సొల్యూషనే దేవుని కుమారులు. దేవుడే ఆ ప్రాబ్లం సొల్యూషన్. కానీ వాళ్ళు దేవుణ్ణి వదిలిపెట్టి హాస్పిటల్ చుట్టూ, అప్పుల చుట్టూ ఇది సైకిల్లో పడిపోయి ఇంక బయటికి రాకుండా చేసే దేవుడు అంటే సైతానుగాడు. దేవుడిని తెలుసుకోకుండా చేయాల్సిన పరిస్థితిని క్రియేట్ చేసేది సైతానుగాడు. ఒకరికొకరికి విభేదాలు సృష్టించేది సైతానుగాడు. ఇప్పుడు మనమంతా ఒక టీం ఉన్నాం. ఇప్పుడు యశ్వంత్ చిన్నపిల్లోడు, ఆ పిల్లోడిది ఒక టీం ఉంది, కబడ్డీ టీం. నాగలాగా షాండోస్ లాగా బలంగా ఉండేవాళ్ళు ఒక టీం ఉంది. కబడ్డీ టీం పెట్టుకుంటే ఎవరు గెలుస్తారు? కళ్ళు మూసుకొని చెప్పొచ్చు మేమే గెలుస్తామని. కానీ మాలో సమన్వయం కోల్పోయి మేము వీళ్ళ కాలు పట్టుకొని కబడ్డీలు లాగకుండా మేము మా కాళ్ళు కట్టుకొని మేము ఒకరినొకరు పడేసుకుంటే ఖచ్చితంగా ఆ చిన్నపిల్లల టీమే గెలుస్తుంది. సో ఒకరికొకరు విభేదాలు లేకుండా కలిసి ఉండండి. ఉండండి, లేకపోతే మీరే నష్టపోతారు. సైనింగ్ ఆఫ్, బాయ్. సకల ఘనత మహిమ ప్రభావంలో ఆ సృష్టికర్త అయిన దేవునికి చెందునుగాక. సర్వలోకంలో ఉండే జనాలకు, సర్వసృష్టికి సర్వాధికారి, సర్వంతర్యామి, సర్వజనులకు దేవుడు ఆయనకి సకల ఘనత మహిమ చెందునుగాక. ఆమె.